హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రోడ్డు పక్కన బండి మీద దొరికే స్పెషల్గా తయారు చేసే పల్చటి టొమాటో చట్నీ తయారీ విధానం చూద్దాము. విజయవాడలో అయితే పునుకుల కోసం స్పెషల్గా తయారు చేస్తారు. పలచటి టొమాటో చట్నీ తయారు చేయడం కోసం పండిన టొమాటోలు 3 తీసుకుని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా 5 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు టొమాటో పచ్చిమిరపకాయలని ఉడికించుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక గిన్నెని తీసుకుని టొమాటోలు పచ్చిమిరపకాయలు ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తక్కువ క్వాంటిటీలో తయారు చేస్తున్నాను కాబట్టి టొమాటో ఇంకా పచ్చిమిర్చి కలిపి ఉడికించేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే టొమాటో విడిగా ఇంకా పచ్చిమిర్చి విడిగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన టొమాటో ఇంకా పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇంకా దీనిలోకి 5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం చింతపండు వేసుకోవాలి. టొమాటో పులుపుని బట్టి చింతపండు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ టొమాటో గుజ్జుని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. టొమాటో పచ్చిమిర్చి ఉడికించుకున్నప్పుడు నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లోకి టొమాటో గ్రైండ్ చేసుకున్న ఈ మిక్సీ జార్లోకి ఇంకొక 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఈ టొమాటో నీళ్ళల్లోకి కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మెత్తగా గ్రైండ్ చేసుకున్న టొమాటో గుజ్జు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తగ్గినాయేమో చూసుకోవాలి. సాల్ట్ తగ్గితే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కారం తగ్గినట్టయితే పోపులో కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో పచ్చడిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పోపు రెడీ చేసుకుందాము. పునుకుల్లోకి పల్లీ చట్నీతో పాటుగా టొమాటో పచ్చడి పల్చడిది వేస్తారు కదా, అదే ఇది. మనకి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పోపు కోసం ప్యాన్లోకి నూనె వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిరపకాయ ఇంకా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని ఈ వేడి పోపుని పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. ఈ పల్చటి టొమాటో చట్నీ టిఫిన్స్లోకి వేసుకునేటప్పుడు మనకి కొబ్బరి చట్నీ లేదంటే పల్లీ చట్నీ ఉంటుంది కదా, దాంతో పాటుగా ఇది చేసుకుంటే బాగుంటుంది. విజయవాడలో స్ట్రీట్లో దొరికే పునుకుల బండి దగ్గరికి ఏ బండి దగ్గరికి వెళ్ళినా కానీ పునుకులతో పాటుగా మనకి పుట్నాల పప్పుతో చట్నీ ఇస్తారు కదా, దాంతో పాటుగా ఈ టొమాటో చట్నీ కంపల్సరీ ఇస్తారు. పలచటి టొమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.